जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय तल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు అనిల్ మరియు శ్రావణి గారి యొక్క పాప దేదీప్య యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మనం మరి సద్గురు సహస్రనామ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయటం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా 2 మాటలు మన గురువుగారు చెప్పినవి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు దేవీ నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సంబంధించి 2 మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వము భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు, భండాసురుడు అనేటువంటి రాక్షసుడు పేరు ఎన్నారమ్మ ఎట్లుందో, బండ. ఆ రాక్షసుడు పేరు భండాసురుడు. బండ అనేటువంటి రాక్షసుడు అంటే బండ అంటేనే మనకు అర్థమవుతుంది. అంటే దీనికి ఏమని చెప్తారంటే నిర్వచనం పెద్దలు ఏమని చెప్పారంటే అజ్ఞానముతో కూడిన అహంకారము కలిగి ఉన్నటువంటి వాడు బండాసురుడు. అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి అహంకారము కలిగి ఉన్నటువంటి వాడు బండాసురుడు. అలాంటి బండాసురుడు అంటే వాడికి అజ్ఞానం ఉంది, అజ్ఞానంతో కూడిన అహంకారం కాబట్టి ఎవరు చెప్పినా వింటలేదన్నమాట. అందుకే గర్వము, మదము, మాత్సర్యాలన్నీ కూడా పెరిగిపోయి పేట్రేగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. వినయ విధేయతలు అనేటువంటివి లేవన్నమాట. ఆ కారణం చేత అధర్మము, అన్యాయము ఇవన్నీ కూడా చేస్తూ ఎంతోమంది ఋషులను, యోగులను, మునులను వీళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. చివరికి దేవతలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కలిగింది. మరి ఎందుకండి దేవతలను కూడా ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అంటే ఆయన ఒక వరాన్ని పొంది ఉన్నాడు. ఇప్పుడు రాక్షసులు అంటే రాక్షసులే కాదు, ముందు వాళ్ళు ఒక గ్రిప్పు సంపాదించుకున్న తర్వాత యుద్ధం ప్రారంభిస్తారు. అతను కూడా బాగా తపస్సు చేసి కొన్ని వరాలు సంపాదించుకున్న తర్వాత దేవతలను కూడా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరిగింది. అప్పుడు దేవతలందరూ కూడా ఏం చేయాలో పాలుపోక, ఏం చేయాలో తోచక బాగా ఆలోచించి, ఎవరు ఆలోచించింది? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీళ్ళే అన్నమాట. అలాగే ఇంద్రుడు తదితర దేవతాగణం మొత్తం కూడా ఆలోచించి ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు ఒక యాగం చేశారు, వాళ్ళు ఒక యజ్ఞం చేశారు. దేనికోసం? బండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం వాళ్ళు ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞకుండంలో నుంచి ఒక శక్తి స్వరూపం బహిర్గతమైంది. ఆ యజ్ఞగుండంలో నుంచి ఒక శక్తి స్వరూపం బహిర్గతం కావడం అనేటువంటి జరిగింది, ఆవిష్కృతం కావడం అనేటువంటి జరిగింది. ఆవిడే లలితాదేవి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. అంటే చిదగ్నికుండ సంభూత, చిత్ అనేటువంటి అగ్నికుండంలో నుంచి అమ్మవారు ఆవిర్భవించారు. ఎందుకోసం ఆవిర్భవించారు? దేవకార్య సముద్యత అంటే ఒక దేవకార్యం నిమిత్తం అమ్మవారు ఆవిష్కరింపబడటం అనేటువంటి జరిగింది, బహిర్గతం కావడం అనేటువంటిది జరిగింది. ఉద్యద్భాను సహస్రాభ ఎలా ఉన్నది? అమ్మవారి యొక్క తేజస్సు ఎలా ఉన్నది అంటే ఉద్యద్భాను అంటే 1000 సూర్యులు మళ్ళీ అమ్మవారిని ఇక్కడ మార్తాండ అంటే ప్రకాశవంతమైనటువంటి సూర్యుడితో సంబోధించకుండా ఉద్యద్భాను సహస్రాభ అన్నారు. అంటే ఉదయించే సూర్యుడు ఎంత ప్రకాశమానంగా ఎలా ఉంటాడో అలాంటి తేజస్సుతో 1000 సూర్యులని ఒకచోట ఉంచితే ఎంత తేజస్సు ప్రకటితమవుతుందో అలాంటి తేజస్సుతో కూడినటువంటి అమ్మవారు చిదగ్నికుండంలో నుంచి ఆవిర్భవించటం అనేటువంటిది జరిగింది. ఎందుకు? దేవతలు ఒక కార్యం నిమిత్తం అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు చిదగ్నికుండంలో నుంచి, అగ్నికుండంలో నుంచి ఆవిర్భవించటం అనేటువంటిది జరిగింది. చతుర్బాహు సమన్విత అన్నారు. ఏమున్నాయి అమ్మవారికి?
4 చేతులు ఉన్నాయి. అమ్మవారికి ఏమున్నాయి? 4 చేతులు ఉన్నాయి. 4 చేతులతో 4 ఆయుధాలను ధరించి అమ్మవారు ఆవిర్భవించటం అనేటువంటిది జరిగింది. ఒక చేతిలో అంకుశం ఉంటుంది. ఒక చేతిలో అంకుశం ఉంటుంది, క్రోధాకార అంకుశజ్వల. ఒక చేతిలో పాశం ఉంటుంది. ఒక చేతిలో పాశం ఉంటుంది. మనకి నామాలు చదివేప్పుడు కూడా పాశహస్త పాశహంత్రి అని నామం ఉంటుందన్నమాట. పాశహస్త అంటే పాశమును హస్తమును ధరించినటువంటి తల్లి. పాశహంత్రి అంటే పాశము ద్వారా సంసారం అనేటువంటి బంధనములో చిక్కుకున్నటువంటి ఆర్తులను రక్షించేటువంటిది, దుఃఖితులను రక్షించేటువంటి తల్లి కనుక పాశహంత్రి అని చెప్పి మనకు కీర్తించడం అనేటువంటిది జరిగింది. మనోరూపేక్ష కోదండ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మవారి చేతిలో ఒక చేతిలో అంకుశం ఉంటుంది, ఒక చేతిలో పాశం ఉంటుంది, ఇంకో చేతిలో విల్లు ఉంటుంది. ఎలాంటి విల్లు అంటే చెరుకు విల్లు. పంచతన్మాత్ర సాయిక అంటే 5 బాణాలు పట్టుకొని ఉంది. మనోరూపేక్ష కోదండ, పంచతన్మాత్ర సాయిక. మనసు అనేటువంటి కోదండం, దాన్నే ఇక్కడ చెరుకు విల్లు అని చెప్తారు. ఓకే, అర్థమైంది కదా. అమ్మవారు ఇలా ఆవిర్భవించారు. అలా అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణిస్తారు. అదే లలితా సహస్రనామం అంటే. అమ్మవారు చిదగ్ని కుండంలో నుంచి ఆవిర్భవించిన తర్వాత అమ్మవారు ఎలా ఉన్నారు అనేటువంటిది 1000 నామాల్లో కీర్తించటం అనేటువంటిది జరిగింది. అదే లలితా సహస్రనామ స్తోత్రం అంటే. అయితే ఈరోజు ఈ సందర్భంగా 44వ శ్లోకం, లలితా సహస్రనామాల్లో 44వ శ్లోకంలో ఉండేటువంటి కొన్ని నామాలకు మనం అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసినే అయినప్పుడు కూడా మళ్ళొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా వినే ఉంటారు, అయినా కానీ మళ్ళొకసారి గుర్తు. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. ఈ నామాలు చదివేప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిర్లేపాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిర్మలాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిత్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిరాకారాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిరాకులాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిర్గుణాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిష్కళాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ శాంతాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిష్కామాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిరుపప్లవాయ నమః. ఎన్ని నామాలు వచ్చినాయి? 10 నామాలు. లలితా సహస్రనామాల్లో 44వ శ్లోకంలో 10 నామాలు సూచించారు. అయితే మనకు ఆ దేవతను అంటే ఇక్కడ లలితాదేవిని ఆరాధించేటువంటి సందర్భంలో ఇక్కడ లలితాదేవి యొక్క వైభవాన్ని మనకు 1000 నామాల ద్వారా కీర్తించడం అనేటువంటిది జరిగింది. అయితే అమ్మవారి ఇక్కడ 44వ మంత్రంలో శ్లోకంలో చెప్పినటువంటి మొదటి నామం ఏంటంటే ఓం నిర్లేపాయ నమః. అమ్మవారు ఎలా ఉన్నారని చెప్పారు చంద్రశేఖర్ గారు? ఏమని చెప్పారు? నిర్లేపాయ నమః చెప్పారు. నిర్లేపాయ నమః అంటే ఏంటి? లేపనము, లేపనము లేనటువంటిది. నిర్లేపము అంటే ఏంటి? లేపము లేనటువంటిది, లేదా లేపనము లేనటువంటిది. లేపనం అంటే ఏంటిది? ఎక్కడ వాడతాం లేపనం అనేటువంటి పదాన్ని? గంధం లేకపోతే ఔషధాలు సందర్భంలో కూడా లేపనం అంటే పూసేటువంటిది అని అర్థం. పూత. లేపనం అంటే ఏంటి? పూత. ఇక్కడ అమ్మవారు దేని చేత కూడా పూయబడి లేదు. ఇక్కడ చెప్పబడినటువంటి నిర్లేపం అనేటువంటి దానికి మన ఋషులు ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే సంసార బంధము అనేటువంటి లేపనము అంటనటువంటిది అని అర్థం చెప్పారు. అర్థమైందమ్మా? సంసార బంధం అనేటువంటి లేపనము చేత పూయబడనటువంటిది. అందుకని ఓం నిర్లేపాయ నమః అని కీర్తించారు.
అంటే లేపనము లేనటువంటిది, అంటే సంసారం అనేటువంటి బంధము లేనటువంటిది ఆ తల్లి అని కీర్తించారు. అంటే ఎవరైతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిర్లేపాయ నమః అని కీర్తిస్తారో వాళ్ళు సంసారం అనేటువంటి బంధం నుండి బయటపడేటువంటి అవకాశం వాళ్ళకు కలుగుతుంది అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే సంసార బంధంలో ఇక కూరుకుపోకుండా ఉంటారు. ఈ నామాన్ని ఎవరైతే నిరంతరం పారాయణం చేస్తారో అలా పారాయణం చేసినటువంటి వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని చెప్తున్నారంటే మళ్ళీ వాళ్ళు సంసారం అనేటువంటి బంధంలో చిక్కుకోరు. మళ్ళీ సంసారం అంటే ఏ సంసార బంధం? మళ్ళీ మనకి సంసారం అంటే కూడా 2-3 రకాలు చెప్తారు. ఒకటి బాహ్య సంసారము, 2 అంతర సంసారము, మూడోదేంటి అనాది సంసారం. బాహ్య సంసారము, అంతర సంసారము, అనాది సంసారం. ఈ 3 రకాల యొక్క సంసార బాధలు తొలగిపోతాయి అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. రెండోది ఓం నిర్మలాయ నమః. అమ్మవారు ఎలా ఉంటారని చెప్తున్నారు ఈ నామంలో? మలినము లేకుండా ఉంటుంది అన్నారు. అమ్మవారు ఎలా ఉంటారు? మలినము లేకుండా ఉంటుంది అన్నారు. అంటే మరి మనకి మలినం ఉందా? ఇప్పుడు అమ్మవారిని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనకి మలినం ఉందా? మనం ఎప్పుడైనా మలినమైనవా? మనం పవిత్రంగా లేమా? మనం పవిత్రంగా లేమా అంటే మనం కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ పవిత్రత అనేటువంటిది మనకు సిద్ధిస్తుంది అని సూచించటం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు మనం శరీరం అనుకున్నాం అనుకోండి, శరీరానికి మలినాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు మలినం ఉందా లేదా, నాకు మలినం అంటిందా లేదా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, నేను శరీరము అనేటువంటి భావము నాకుంటే నాకు ఆ మాలిన్యం అనేటువంటిది అంటుతుంది. కాకపోతే ఏంటంటే జ్ఞానము ద్వారా నేను దేహభావాన్ని విడిచిపెట్టగలిగినప్పుడు ఆ మాలిన్యం అనేటువంటిది తొలగిపోతుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. మన భగవద్గీతలో కూడా 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక పదాన్ని చెప్తారన్నమాట. ఈ ప్రపంచంలో మనిషి పవిత్రుడు కావడానికి, ఎవరైనా పవిత్రుడు కావాలంటే ఎలా అవుతారు? జ్ఞానము ద్వారా మాత్రమే పవిత్రులు అవుతారని చెప్పారు. ఈ ప్రపంచంలో ఎవరైనా పవిత్రులు కావాలంటే ఏం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటే పవిత్రులు అవుతారని. జ్ఞానం లేనటువంటి వాడికి పవిత్రత సిద్ధించదు అని చెప్పారు. నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే అని చెప్పారు. నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే అంటే జ్ఞానం లేనటువంటి వాడికి పవిత్రత లేదు. జ్ఞానం లేనటువంటి వాడు ఎలా ఉంటాడు? జ్ఞానం లేని వాడిని ఏమంటారు? అజ్ఞాని అంటారు. అజ్ఞాని అంటే ఎవరో ఒక ఆశ్రమంలో గురువుగారు ఉపన్యాసం చదువుతుంటే ఒక శిష్యుడిని అడిగిండంట, ఏరా నువ్వు ఇంటికి పోయిన తర్వాత రేపు పొద్దున 4 అజ్ఞానుల ఫోటోలు పెట్టానడంట. 4 అజ్ఞానుల ఫోటోలు తీసి వాట్సాప్లో పంపించని చెప్పి గురువుగారు వాడికి హోంవర్క్ ఇచ్చారు. వాడు రోజు ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు అనమాట. ఎవరు అజ్ఞాని అజ్ఞాని అంటే ఎట్లుంటాడో అని ఎతుకుతున్నాడంట. ఎవరు దొరుకుతున్నారు వాడికి అంటే వాడికి అసలు ఆ పదానికి అర్థం తెలిస్తే, అజ్ఞాని అనే పదానికి అర్థం తెలిస్తే ఎట్లుంటాడో బాగానే ఉండేది. వాడికి ఆ అర్థం తెలియక ఊరంతా తిరుగుతున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నకి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే. ఎవరు జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు మాత్రమే పవిత్రులు. జ్ఞానం లేనప్పుడు వాడు అజ్ఞాని. జ్ఞానం లేకపోవడం అంటే దేహభావంతో జీవిస్తున్నాడు అని అర్థం. ఎవరైతే దేహభావంతో జీవిస్తారో వాళ్ళు అజ్ఞానులు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని ఎలా కీర్తించారు? ఓం నిర్మలాయ నమః అని కీర్తించారు. అంటే అమ్మవారికి ఎలాంటి మలినం లేదు. అమ్మవారు అంత పవిత్రమైనటువంటిది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మాలిన్యాలన్నింటినీ కూడా కడిగి వేసేటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది తల్లి. ఆ తల్లిని ఆశ్రయించినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే మనకున్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగజేస్తుంది. ఎలా తొలగజేస్తుంది అంటే జ్ఞానము ద్వారా మనకు జ్ఞానాన్ని ఎరిగించి మన మాలిన్యాలను తొలగజేస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మ, ఒక ఆయనకి నడుస్తూ ఉంటే, వర్షాకాలం నడుస్తూ ఉంటే ఒక చోట బురద ఉంటే బురదలో కాలు పెట్టిండు. ఇప్పుడు కాలుకు బురద అంటింది.
ఇటు తిరిగితే ఇంకో కాలుకి అంటింది, 2 కాళ్ళకు బురద అంటింది. వెళ్తే వాళ్ళ ఇంటికాడ కడుక్కుంటుండే ఈ బురద పోవట్లేదు. ఎంత కడిగినా బురద పోవట్లేదు. ఎందుకు పోవట్లేదంటే పక్క ఆయన ఏంట్రా ఎంత కడిగినా బురద పోవట్లేదంటే, నువ్వు బురద నీళ్ళతో కడిగితే బురద ఎట్ట పోయిద్దిరా అన్నాడు. నువ్వు బురద నీళ్ళతో కడిగితే బురద ఎట్ట పోయిద్ది నాన్న, మలినం ఉన్నటువంటి వాడు మలినం ఉన్నటువంటి నీళ్లతో, మలినమైన నీళ్లతో కడిగితే ఎలా శుద్ధ అవుతాడు? మలినం పోవాలంటే శుద్ధమైనటువంటి జలం కావాలి. ఎవరైతే శుద్ధమైనటువంటి జలాన్ని తెచ్చుకుంటారో వాళ్ళు తమ మాలిన్యాలను కడిగి వేసుకోగలుగుతారు. అలాంటి శుద్ధమైనటువంటి జలాన్ని ప్రసాదించేటువంటి జ్ఞాన గంగను ప్రసాదించేటువంటి తల్లి లలితాదేవి. ఎవరైతే ఆ లలితాదేవిని ఆశ్రయిస్తారో వాళ్లకు ఆ జ్ఞానం కలుగుతుంది. జ్ఞాన గంగ ద్వారా తమలో ఉండేటువంటి మాలిన్యాలను కడిగి వేసుకోగలుగుతారు. అంటే మాలిన్యాలను కడిగి వేసుకోవడం అంటే దేహభ్రాంతిని విడిచిపెడతారు. నేను దేహము కాదు అనేటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఓకే. ఇంకోటి ఓం నిత్యాయ నమః అని కీర్తించారు. ఇంకో నామంలో ఏమని కీర్తించారు? నిత్యాయ నమః. అంటే నిత్యాయ నమః అంటే ఏంటి? నిత్యాయ నమః అంటే ఎవరినంటాం? నిత్యుడు అని అన్నారనుకోండి. నిత్యాయ నమః అంటే ఎవరిని కీర్తిస్తామంటే ఎల్లప్పుడూ ఉండేవారిని కీర్తిస్తాం. ఎల్లప్పుడూ ఉండేవారిని నిత్యుడు అని కీర్తిస్తాం. ఇక్కడ లలిత అమ్మవారిని ఎలా కీర్తిస్తున్నారు? ఓం నిత్యాయ నమః అని కీర్తిస్తున్నారు. అంటే అమ్మవారు ఎల్లప్పుడూ ఉండేటువంటిది అని కీర్తిస్తున్నారు. ఎల్లప్పుడూ అంటే మనం పుట్టకముందు ఉండేటువంటిది, మనం పుట్టిన తర్వాత ఉండేటువంటిది, మన శరీరం నశించిన తర్వాత కూడా ఉండేటువంటి తల్లి అని అర్థం. అలాగే ఈ సృష్టి పుట్టకముందు ఉండేటువంటిది, ఈ సృష్టి పుట్టిన తర్వాత ఉంటుంది, ఈ సృష్టి నశించిన తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి నిత్యాయ నమః అన్నారు. నిత్యము ఒకే విధంగా ఉండే తల్లి, నిత్యము ఒకే విధంగా ఉండేటువంటి తల్లి కాబట్టి నిత్యాయ నమః అని కీర్తించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. దీంట్లో మనకు అర్థం కానటువంటిది ఏమీ లేదు. ఇంకోటి ఏమని చెప్పారంటే ఇంకో నామంలో ఓం నిరాకారాయ నమః అని కీర్తించారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిరాకారాయ నమః అన్నారు. అమ్మవారికి ఆకారం లేదని కీర్తిస్తున్నారు. అమ్మవారికి ఎలాంటి ఆకారం లేదట. నిజమా? నేనంటున్నా ఇక్కడ లలితా సహస్రనామాల్లో 44వ శ్లోకంలో ఓం నిరాకారాయ నమః అని కీర్తించారు. అంటే ఏంటి చంద్రశేఖర్ గారు? నిరాకారాయ నమః అంటే ఏంటి? ఆకారం లేనటువంటిది అని అన్నారు. మరి ఆకారం లేకపోతే మరి ఇందాక చిదగ్నికుండ సంభూత దేవకార్య సమిద్యత అని చెప్పారు. ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత మనోరూపేక్ష కోదండ చెప్పారు కదా. రాగస్వరూప పాషార్జ క్రోధాకార అంకుశోజ్వలాన్ని కీర్తించారు కదా. మరి అక్కడ రూపాన్ని కీర్తించారు కదా. అమ్మవారు చిదగ్నికుండంలో నుంచి అలా వచ్చింది. చిదగ్నికుండ సంభూత, చతుర్బాహు సమన్విత, ఇలా అంటే కోదండాన్ని ధరించారు, పాశాన్ని ధరించారు, అంకుశం ధరించారు, ఇవన్నీ కీర్తించారు కదా. అలా కీర్తించినటువంటి వాళ్ళే ఇప్పుడు ఎలా కీర్తిస్తున్నారు? ఇక్కడ నిరాకారాయ నమః అని కీర్తించారు. అంటే ఏంటి అర్థం? అమ్మవారికి ఆకారం ఉందనా లేదా? అమ్మవారికి ఇప్పుడు ఇక్కడ ఆకారం ఉందా లేదా? ఇప్పుడు నిరాకారం అయితే ఎవరైనా కీర్తించగలుగుతారా? అమ్మ భాగ్యలక్ష్మి గారు, అమ్మవారిని నిరాకారాయ నమః అని కీర్తిస్తున్నారు. అంటే ఏంటి అర్థం? అమ్మవారికి ఏ ఆకారం కూడా లేదు. కానీ భక్తులు భక్తితో ఏ ఆకారంతో కీర్తిస్తే ఆ విధంగా అనుగ్రహిస్తారు. తనకంటూ ఒక ఆకారం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. తనకంటూ ప్రత్యేకించి ఒక ఆకారం కానీ ఒక రూపం కానీ ఏమీ లేదు. అంటే ఆకారం అంటే ఏంటి? నిరాకారం అంటే ఆకారం లేనటువంటిది. ఆకారం లేదు కాబట్టి నామం కూడా లేదు. నామం ఎప్పుడు ఉంటుంది? ఒక రూపం ఉంటేనే ఒక నామం ఉంటుంది. రూపమే లేకపోతే నామం కూడా లేదు. మరి రూపమే లేనటువంటి తల్లికి 1000 నామాలతో ఎలా కీర్తించారు? భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అంశానికి అన్నమాట.
ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతి మనుష్యాః పార్థ సర్వశః అని కీర్తించారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నాకైతే రూపం లేదు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయే అని చెప్పారు 4వ అధ్యాయం. అజహ అంటే నాకు పుట్టక లేదు, అవ్యయ నాశనం కూడా లేదు. నాకు పుట్టుక లేదు, నాశనము లేదు, జననము మరణము లేవు. నాకు జనన మరణాలు అనేటువంటి నాకు లేవు అని చెప్పారు. అజోపిస్తన్ అవ్యయాత్మ, నాకైతే పుట్టడం లేదు, ఏమి లేదు. కాకపోతే భక్తుల కోసం లోకంలో ధర్మాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ, ఈ ప్రకృతిని నా ఆధీనంలో ఉంచుకొని నేను అనేకమైనటువంటి రూపాలను ధరిస్తాను అని చెప్పారు. అవునా కదా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అజోపిస్తన్నవ్య, నాకు జనన మరణాలు లేవు అని చెప్తున్నారు. అంటే ఏమీ లేవు, వారికి ఏమీ లేవు. కానీ ఏ యథామాం ప్రపద్యంతే, భక్తులు ఏ విధంగా నన్ను కోరుకుంటే నేను ఆ విధంగా ఆ రూపంతో వచ్చి ఆ నామంతో వచ్చి వాళ్ళను అనుగ్రహిస్తా. ఏ యథామాం ప్రపద్యంతే స్తాం తథైవ భజామ్యహం. వాళ్ళు ఏ విధంగా భజిస్తే నేను ఆ విధంగా వచ్చి నేను వాళ్ళను అనుగ్రహిస్తాను అని చెప్పారు. ఓకే, అర్థమైంది గయ్యా? కోటేశ్వరరావు గారు ఏమని చెప్తున్నారు? ఏ విధంగా అంటే మనం ఉంటారు కదా, కోరుకునే వాళ్ళు ఎలా కోరుకుంటారు భక్తులు? 4 చేతులున్న దేవుడు కావాలని కొంతమంది కోరుకున్నారు, 4 తలకాయల దేవుడు కావాలని ఒక ఆయన కోరుకున్నాడు, 3 కళ్ళు ఉన్నటువంటి దేవుడు కావాలని ఒక ఆయన కోరుకున్నాడు, 8 చేతులున్న దేవత కావాలని ఒక ఆయన కోరుకున్నాడు. వాళ్ళ ఇష్టం, ఎట్లయినా కోరుకొని. ఎన్ని చేతులున్న దేవుడు కావాలన్నా కానీ, ఎన్ని తలకాయలున్న దేవుడు కావాలన్నా కానీ, ఎన్ని నేత్రాలు ఉన్నటువంటి దేవుడు కావాలన్నా కానీ, ఎన్ని చేతులు ఎక్కువైనా పెట్టుకో, నో అబ్జెక్షన్. నువ్వు ఎలా కోరుకుంటే నేను అలా వచ్చి నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పారు. ఓకే, అంటే స్వామికి పరమాత్మకు ఆకారం లేదు, కానీ భక్తుల యొక్క కోరిక ప్రకారం, వాళ్ళ యొక్క కోరిక ప్రకారం నేను ఆయా రూపాన్ని ధరించి వచ్చి వాళ్ళను అనుగ్రహిస్తాను అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఎందుకలా అంటే భక్తులంటే భగవంతుడికి అంత ఇష్టం, అమ్మవారికి కూడా భక్తులంటే అంత ఇష్టం. భక్త ప్రియ, అమ్మవారికి ఉన్న నామం ఏంటంటే భక్త ప్రియ. అంటే భక్తుల యందు ప్రియము కలిగి ఉన్నటువంటి తల్లి కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు తనకు ఏ రూపము లేకపోయినప్పటికీ కూడా మనం దుర్గా ఆరాధిస్తే దుర్గాదేవిగా అనుగ్రహించిద్ది, చండీ ఆరాధిస్తే చండీదేవిగా అనుగ్రహించిద్ది, శారదాదేవిగా కోరుకుంటే శారదాదేవిగా వచ్చి అనుగ్రహించిద్ది, లక్ష్మీదేవిగా కోరుకుంటే లక్ష్మీదేవిగా వచ్చి అనుగ్రహించిద్ది. మీరు ఏ విధంగా కోరుకుంటారు, ఏ విధంగా ఆరాధిస్తారు అనేటువంటిది మన యొక్క ఇష్టాలకే వదిలేయటం అనేటువంటిది జరిగింది. ఇంకొక నామం ఇక్కడ, ఎన్నో నామం ఇప్పుడు చెప్పుకునేది 44వ శ్లోకంలో 5వది, అంతేనమ్మా? 5వది నిరాకులాయ నమః. ఓం నిరాకులాయ నమః అంటే నిరాకులాయ నమః అంటే ఇక్కడ ఏమని చెప్పారు అంటే ఎలాంటి వికారాలు లేనటువంటి తల్లి అని అర్థం. ఎలాంటి వికారాలు లేనటువంటి తల్లి అని అర్థం చెప్పారు. షడ్భావ వికారాలు, వికారాలు ఎన్ని రకాలు? 6 రకాలు. వికారాలు ఎన్ని రకాలు? 6 రకాలు. షడ్భావ వికారాలు. అమ్మవారికి ఇవి లేవట, అమ్మవారికి ఇవి లేవు. మరి మనకున్నాయా? ఏం ఉన్నాయో మరి, మనకేమన్నా ఉన్నాయో చెక్ చేసుకుందాం. అంటే ఒకటి పుట్టడం, మనం పుట్టామంటే పుట్టకముందు కూడా ఒక స్థితి ఉంటుంది కదా. మనం ఈరోజు సపోజు సెప్టెంబర్ 6వ తారీఖు పుట్టామని చెప్పారనుకోండి. సెప్టెంబర్ 6వ తారీఖు పుట్టామంటే సెప్టెంబర్ 6వ తారీఖు పుట్టకముందు ఎక్కడుండి ఉంటాం అంటే ఎక్కడో తల్లి గర్భంలో ఉంటాం కదా. ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి స్థితి ఒక వికారం అని చెప్పారు. అస్థితే
ఒక మొట్టమొదటి స్థితిని ఏమన్నారు? అస్థితే అంటే ఉన్నారు. జాయతే రెండో స్థితి పుట్టారు. వర్ధతే పెరిగారు. తల్లి గర్భంలో ఉండటం ఒక స్థితి, పుట్టడం ఒక స్థితి, పెరగటం ఒక స్థితి, వృద్ధాప్యం రావడం ఒక స్థితి, క్షీణించడం ఒక స్థితి, మరణించటం మరొక స్థితి. ఇలాంటి 6 వికారాలు ఎవరికి ఉంటాయి? లోకంలో ఉన్నటువంటి జన్మించినటువంటి వాళ్ళకు ఉంటాయి. ఈ వికారాలు నేను ఎవరికి ఉంటాయి? జన్మించినటువంటి వారికి ఉంటాయి. ఇక్కడ ఓం నిరాకులాయ నమః అంటే ఎలాంటి షడ్భావ వికారాలు లేనటువంటి తల్లి అని చెప్పి కీర్తించడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పుడు మనం ఎందుకు కీర్తించాలి ఈ నామంతో? మనం ఎందుకు కీర్తించాలి అమ్మవారిని? ఓం నిరాకులాయ నమః అని ఎందుకు కీర్తించాలి అంటే మనకున్నటువంటి ఆ యొక్క షడ్భావ వికారాలను దాటాలంటే, షడ్భావ వికారాలతో కూడి ఉన్నటువంటి దేహభ్రాంతిని మనం విడిచిపెట్టాలి అంటే అమ్మవారిని మనం ఈ నామంతో కీర్తించాలి. ఈ నామంతో కీర్తించితే ఏమవుతుంది? వికారాలు లేకుండా పోతాయా? ఇప్పుడు నేనున్న నా శరీరంలో మార్పులు వస్తున్నాయా రావట్లేదా? వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు నేను లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే నా శరీరంలో మార్పులు రాకుండా ఉంటాయా? ఏమండి, వాళ్ళు లలితా సహస్రనామాలు చదువుతున్నారు, 18 సంవత్సరాల నుంచి చదువుతున్నారు, వాళ్ళు ఇంతవరకు మారలేదండి. ఆ 18 సంవత్సరాల క్రితం ఎట్లున్నారు ఇప్పుడు కూడా అంతే ఉన్నారని అనగలమా? పోనీ ఒకళ్ళు 32 సంవత్సరాల నుంచి పారాయణం చేస్తున్నారంట. 20వ సంవత్సరంలో మొదలుపెట్టారు, ఇప్పుడు 32 సంవత్సరాలు అయింది పారాయణం చేసి. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాల ఏజ్లో మొదలుపెట్టారు. 32 సంవత్సరాలు అంటే ఎన్ని? 52 సంవత్సరాలు అయినట్టు, అంతే కదా. 50 అంటే 32 సంవత్సరాలు పారాయణం చేస్తే మార్పు రాదా వాళ్ళలో? ఇదే నామం స్మరించారంట వాళ్ళు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిరాకులాయ నమః, ఓం శ్రీ నిరాకులాయ నమః అని స్మరించారంట. ఎందుకంటే షడ్భావ వికారాలు లేకుండా ఉండాలని చెప్పి, ఎలాంటి మార్పు తనలో లేకుండా ఉండాలని, ఎలాంటి వికారాలు లేకుండా ఉండాలని స్మరించారంట. ఇప్పుడు అమ్మవారికి వీడికి ఆకారం మార్చదా? వీడి శరీరంలో మార్పులు తీసుకురాదా? నామాన్ని స్మరించాడు కాబట్టి రాదమ్మా, మార్పు రాదా శరీరం? మరి నామాన్ని స్మరించిందిగా, నామాన్ని స్మరించినా కానీ మార్పు రాదు. ఏమనకే అప్పుడున్నట్లే ఉంటాడా? 20 ఏళ్ళు అప్పుడున్నట్లే 52 ఏళ్ళకు కూడా ఉంటాడమ్మా? ఉంటాడు కదా. మరి ఎందుకు నామాన్ని స్మరించమన్నారు? ఈ నామాన్ని స్మరించినటువంటి వాడికి ఎలాంటి వికారాలు ఉండవన్నారు. నామాన్ని స్మరించినా కానీ వికారంగానే ఉన్నాడు, మారిపోతూనే ఉన్నాడు. అప్పుడైతే నల్లగా ఉండేది జుట్టు 20 సంవత్సరాల నాడు మొదలుపెట్టినప్పుడు, ఇప్పుడు మొత్తం తెల్లగా అయిపోయింది. అంటే ఇక తనకే 32 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే 52 దాటిన తర్వాత రంగేసుకోవడం మొదలుపెట్టిండు. ఇక మార్పు రావటం లేదులే అని చెప్పి ఇంక తెల్లబడిన తర్వాత ఇంకెందుకు లేని రంగేసుకోవడం అప్పుడు మొదలుపెట్టిండు. అంటే నామాన్ని చదవటం వల్ల నాకు ఉపయోగం లేదని ఆయన అంటాడు. మరి ఉపయోగం ఉండదా? మరి ఏం జరిగినట్లు? మరి ఈ నామం చదవటం వల్ల అతనికి ఏం జ్ఞానం కలిగింది అంటే, ఆ నామం యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా, అంటే దాని అంతరార్థాన్ని తెలుసుకోకుండా ఎన్ని సంవత్సరాలు చదివినా కానీ శరీరంలో మార్పులు రాకుండా ఉండవు. అంటే ఇక్కడ నిరాకులాయ నమః అంటే శరీరంలో మార్పు రాదని కాదు అర్థం. ఇక్కడ అర్థమైందమ్మా? ఈ శరీరం లోపల ఎలాంటి మార్పులు లేకుండా ఉన్న వస్తువు ఒకటి ఉంది. మార్పు చెందే శరీరంలో ఎలాంటి మార్పులు లేనటువంటి వస్తువు ఒకటి ఉన్నది. ఆ వస్తువును తెలుసుకోవాలన్నారు. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే, నిరాకులాయ నమః అంటే మనలో వికారాలు, శరీరంలో మార్పులు రావని కాదు అర్థం. శరీరంలో మార్పులు వస్తే కానీ ఈ మార్పు చెందే శరీరంలో మార్పు చెందనటువంటి అమ్మవారి యొక్క చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని పట్టుకోవాలి. అర్థమైందమ్మా? మార్పు లేనటువంటి తత్వాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి చెప్తారు కదా, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా,
జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందెరా. జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందెరా. జనన మరణము లేని రూపం జగతిలో నొకటుందిరా. ఓకే, అర్థమైంది కమ్మ. జననము మరణము, జనన మరణాలు లేనటువంటి రూపం ఒకటి ఉందట. జనన మరణాలు లేనటువంటిది ఒకటి ఉందంట. ఎక్కడున్నది? దానికోసం వెతుకుతుండంట ఆయన. ఈ పాట చదివిన తర్వాత ఒక ఆయన ఎతకడం మొదలుపెట్టిండంట సంచి తీసుకొని. పరమానందయ్య శిష్యుడు అంటారే, పరమానందయ్య శిష్యుడు అంటే ఆయన ఈ పాట ఇక్కడ చదివి వినిపిస్తే సంచి పట్టుకొని ఏందిరా తిరుగుతున్నామంటే, జనన మరణం లేని వస్తువు ఒకటి ఉందంట, అది ఎక్కడుందో తెలిస్తే సంచిలో వేసుకొని వద్దామని తిరుగుతున్నా అన్నాడంట. దొరుకుద్దా అది? ఇక చివరికి వెతికి 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 ఎక్కడా దొరక్క అప్పుడు మళ్ళా గురువుగారి దగ్గరికి వెళ్ళండి. వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా. వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా. ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా. ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా. జనన మరణాల రూపం ఒకటి ఉందంటే ఎతకడం మొదలుపెట్టండి. ఎక్కడ ఎతికిన ఆయనకి దొరకలేదు. దొరకపోతే మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి, అయ్యా మీరేదో చెప్పారు కదా, నాకు ఎక్కడా కనపడలేదు. వెతికితే కనపడని వస్తువు, ఎంత వెతికినా కానీ నాకు కనపడలేదు, ఎక్కడుందో మయ్యగా నీకు దండం పెడతా చూపెట్టు అంటే, అప్పుడు తన లోపలే ఉండేటువంటి ఆ యొక్క స్వరూపాన్ని, ఆ యొక్క ఆత్మతత్వాన్ని తన లోపలనే దర్శింపచేయటం అనేటువంటిది జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ నిరాకుల అనేటువంటి నామం ద్వారా మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. భగవద్గీతలో అదే చెప్తాను, నా హన్యతే హన్యమానే శరీరే, నా హన్యతే హన్యమానే శరీరే. నశించే శరీరంలోనే నాశరహితమైనటువంటి చైతన్యం, అమ్మవారి యొక్క తత్వం, ఆ యొక్క పరతత్వం నశించే శరీరంలోనే ఉన్నది. ఈ శరీరాలన్నీ నశించినప్పటికీ కూడా ఆ తత్వం నశించేటువంటిది కాదు, అది శాశ్వతమై ఉండేటువంటిది. అది శాశ్వతంగా ఎల్లప్పుడూ ఒకే విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఏమన్నారు ఇక్కడ, నిత్యాహ అని కీర్తించారు ఇందాక. నిత్యాహ ఎల్లప్పుడూ ఉండేటువంటిది, ఎలాంటి మార్పులు లేకుండా ఉండేటువంటిది, షడ్భావ వికారాలు పొందనటువంటి వస్తువు మనలోనే ఉన్నది. మరి ఇప్పుడు అమ్మవారిని ఎక్కడ ఎతకాలా? మనలోనే వెతకాలి. ఇప్పుడు మనలో వెంటనే వెతుకుతామా? మనలో వెతకమన్నమాట. అందుకే మన పూర్వీకులు ఏం చేశారంటే, ముందు ఒక రూపాన్ని పెట్టించారు. ఆ రూపాన్ని పెట్టించిన తర్వాత మనకు ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని పారాయణం చేయమన్నారు. ఇప్పుడు ఈ అంటే లలితా సహస్రనామాలు నిత్యము పారాయణం చేయటం వల్ల ఆ లలితాదేవి యొక్క తత్వం మనకు బోధపడుతుంది. అమ్మవారి యొక్క తత్వం బోధపడుతుంది. అర్థం తెలుసుకోకుండా మరి ఎన్నిసార్లు పారాయణం చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? ఓం నిరాకులాయ నమః అనేటువంటి నామానికి మనం అర్థం తెలియకుండా ఎన్నిసార్లు స్మరిస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది? నిరాకులాయనం అంటే వికారాలు లేకుండా ఉండేటువంటిది అమ్మవారు. మరి వికారాలు పొందనటువంటి అమ్మవారి యొక్క తత్వం ఎక్కడుంది? మనలోనే ఉంది. ఎక్కడుంది? మనలోనే ఉంది. మనలోనే ప్రకాశించేటువంటి ఆ తల్లిని, ఆ యొక్క అమ్మను దర్శిస్తే చాలు. ఆ తత్వాన్ని దర్శించి నేను ఆ తత్వం కంటే భిన్నం కాదు అనేటువంటి ఆ జీవ బ్రహ్మైక్య స్థితిలో, ఆత్మ జ్ఞాన స్థితిలో తాను ఒదిగి ఉంటే, తన స్థితి యందు తాను ఒదిగి ఉంటే చాలు. అలాంటి వికారాలను పొందకుండా ఉంటాడు, అంటకుండా ఉంటాడు అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఇంకొక నామం దీంట్లో ఇప్పుడు ఎన్ని నామాలు చెప్పుకున్నాం? 5 అయిపోయినాయి. చెప్పుకునేది 6వ నామం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిర్గుణాయ నమః. ఏమన్నారు? నిర్గుణాయ నమః అన్నారు. అంటే ఏంటి? నిర్గుణాయ నమః అంటే గుణాలు లేనటువంటి తల్లి. అమ్మవారికి ఏమి లేవట? గుణాలు లేవంట. గుణాలంటే ఎన్ని గుణాలు? గుణాలు ఎన్ని ఉంటాయి? ఈ ప్రపంచంలో 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలతోటే పరమాత్మ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి చరాచర జగత్తును సృష్టించాడు.
ఎన్ని గుణాలు ఉన్నాయమ్మా? 3 గుణాలు. 3 గుణాలు. మొదటి గుణం చెప్పండి ఫస్ట్. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తమోగుణం 1 సత్వగుణం, 2 రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు ఎవరికి లేవు? అమ్మవారికి లేవు. అమ్మవారు గుణతీతురాలు, త్రిగుణాలకు అతీతమైనటువంటి తల్లి. ఈ గుణాలు మనకున్నాయి, అమ్మవారికి లేవు. ఇప్పుడు సపోజ్ మనలో తమో గుణం ఉందని ఎవరైనా అన్నారనుకోండి, ఎలా తెలుస్తుంది మనకి తమో గుణం ఉందని? ఎగ్జాంపుల్స్ 3 గుణాలకు 3 ఎగ్జాంపుల్స్ చెబితే తర్వాత మనకి ఏమైనా ఉన్నాయా లేవో మనం చెక్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? శాంతముగా ఉంటే సత్వగుణం, ఇది విభీషణుడికి సంకేతంగా చెప్పారు. రెండోది కోపంతో లేదా కోరికలతోటి ఉండేటువంటిది రజోగుణం, అది ఎవరికి సంకేతం అంటే రావణ బ్రహ్మకు సంకేతం. ఇంకోటి తమోగుణం, కుంభకర్ణుడికి సంకేతం, పండుకుంటే లేవడం. అక్కడే గ్లాస్ ఉంటుంది, పిన్ని గారు కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఇవ్వ అంటాడు. పిన్ని గారు పెద్ద వయసా, ఆయన వాళ్ళ పెద్ద వయసు అమ్మ అంటే తమోగుణం అన్నమాట, బద్ధకం అన్నమాట. అస్సలు పని చేయడానికి ఇష్టపడరు అన్నమాట, పని చేయడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి బద్ధకం ఏదైతే ఉంటుందో, అర్థమైందమ్మా, దాన్ని మనకు ఏ గుణం చెప్పారు? తమో గుణానికి సంకేతంగా చెప్పారు. ఎప్పుడైనా కానీ లేజీనెస్గా అంటే బద్ధకంతో మనం కూడి ఉంటే మనకు తమో గుణం ఆవరించిందని గుర్తు. మనలో కోపం పెరిగిపోయి, కోరికలు పెరిగిపోయి, ఇలా మనం అహంకారంతో కానీ గర్వంతో కానీ దంభదర్పాదులతో ప్రవర్తిస్తున్నామంటే రజోగుణం పెరిగిందని అర్థం. శాంతంగా ఉంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే సత్వగుణానికి సంకేతం. ఇప్పుడు మనలో ఈ 3 గుణాలు ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనకు బద్ధకం వచ్చిందనుకోండి, అంటే తమో గుణం ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో లక్షణం ఉంటుంది. ఇంకో లక్షణం ఎక్కువ ఉంటుందంటే ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. ఈ రుచులు కూడా చెప్పారనమాట. సత్వగుణానికి, రజోగుణానికి, తమో గుణానికి ఏమని చెప్తారంటే, అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోయేటువంటి మెత్తగా ఉండేటువంటిది, మధురంగా ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో సత్వ సంబంధమైనటువంటి పదార్థాలను సేవించడం సత్వగుణానికి సంకేతం. అర్థం. ఇక రజోగుణానికి సంకేతం ఎట్లా ఉంటుందంటే, తింటుంటేనే మంచినీళ్ళు తాగుతారు, ఆపి మధ్యలో మంచినీళ్ళు తీస్తారా అంటున్నాడు. అంటే ఎక్కువ ఘాటుగా ఉండేటువంటి మసాలాలు ఎక్కువగా వేసినటువంటి పదార్థాలు సేవించడం రజోగుణం యొక్క లక్షణం. అర్థమైంది. ఇక తమోగుణం యొక్క లక్షణం అంటే ఎట్లా ఉంటుందంటే, ఎక్కువగా నిలవ ఉన్న పదార్థాలు తింటాడు అన్నమాట. వాళ్ళు పెరుగుందనుకోమ్మ, ఇవాళ ఉదయం తోడేస్తే సాయంత్రం వేసుకుంటారు, సాయంత్రం తోడేస్తే ఉదయం వేసుకుంటారు. ఇది నార్మల్గా ఎప్పుడు వేసుకునేది. వాళ్ళు అట్లా కాదనమాట, 2 రోజులు నిల్వ ఉంచి పుల్లగా వాసన వచ్చిన తర్వాత వేసుకుంటారనమాట, మగ్గబెట్టి వేసుకుంటారనమాట. మీకు తెలియదు కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారమ్మ. అంటే ఎక్కువ నిల్వ పచ్చళ్ళు తినేవాళ్ళు ఉంటారు కదా, అంటే మజ్జిగే కాదు, నిల్వ పచ్చళ్ళు ఎక్కువగా ఉంచుకొని తినేటువంటి వాళ్ళు కూడా ఈ తమోగుణానికి సంకేతంగానే చెప్తారు. అంటే గుణాల యొక్క, అంటే మనం ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే అలాంటి గుణం యొక్క ప్రభావం మనలో ఎక్కువగా ప్రకటితమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి. ఇక్కడ అమ్మవారిని గురించి ఏమని చెప్తున్నారు? ఓం నిర్గుణాయ నమః అని చెప్తున్నారు. నిర్గుణాయ నమః అంటే ఎలాంటి గుణాలు లేనటువంటిది అని అర్థం. అర్థమైందమ్మా? ఈ ప్రపంచం మొత్తం కూడా గుణాలతో కూడి ఉన్నటువంటిది అని మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో సూచిస్తారు. త్రిభిర్గుణమయైర్భావైరేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి అని చెప్పి మనకు 7వ అధ్యాయంలో చెప్తారు. త్రిభిర్గుణమయైర్భావై రేభి సర్వమిదం జగత్తు మోహితం. ఈ జగత్తు మొత్తం కూడా 3 గుణాలతో కూడి ఉన్నది. మాయ అంటేనే 3 గుణాలు అని సూచించారు. మాయ అంటే 3 గుణాలు. మనం ఏదో ఒక గుణానికి బంధీ అయిపోతాం, అలా గుణాలకు బంధీ అయి ఉన్నటువంటి వాడు ఈ ప్రపంచంలో బంధీ అయిపోతాడు, ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోలేదు. ఇప్పుడు అమ్మవారు ఏమని చెప్తున్నారు? అమ్మవారిని గురించి చెప్పినప్పుడు ఓం నిర్గుణాయ నమః అన్నారు. అమ్మవారు ఎలాంటి గుణాలు లేనటువంటిది అని అర్థం. ఇప్పుడు మనం ఆ అమ్మవారిని ఎందుకు ఈ నామంతో కీర్తించాలి? ఓం నిర్గుణాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిర్గుణాయ నమః అని 1000 సార్లు అనుకున్నాడంట. ఒక ఆయన ఒక్కో నామాన్ని 1000 సార్లు చదివిండంట. ఎట్లా అర్థమైందమ్మా? సహస్రం చేసిండు.
లలితా సహస్రం అంటే ఒక్కొక్క నామాన్ని 1000 సార్లు చదివిను. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః 1000 సార్లు చదివిను. ఓం శ్రీ మహారాజ్ఞే నమః, ఓం శ్రీ మహారాజ్ఞ, ఇట్లా ఒక్కో నామాన్ని 1000 సార్లు. ఓం నిర్గుణాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిర్గుణ 1000 సార్లు. ఇలా ఒక్కో 1000 నామాన్ని 1000 సార్లు అతను కీర్తించాడు. మరి ఇలా కీర్తించితే ఏమి లాభం? కీర్తించేది ఏమవుతుందంటే గుణాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యం అతనిలో పెరుగుతాయి. గుణాలతో కూడి ఉన్నటువంటి మాయతో ఏర్పడినటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో, ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో దాన్ని దాటేటువంటి శక్తి వాళ్లకు వస్తుంది అన్నారు. ఎందుకంటే మరి దీన్ని విడిచిపెట్టి ఉండడానికి మనకి ఏమైనా అవకాశం ఉందా అమ్మ? శరీరాన్ని విడిచిపెట్టి కానీ సంసారాన్ని విడిచిపెట్టి కానీ ఉండేటువంటి అవకాశం మనకుందా? లేదు. ఏం చేయాలి? సంసారంలోనే ఉండాలి, కానీ సంసారాన్ని అంటకుండా ఉండే విధంగా మనం ఆ యొక్క నైపుణ్యాన్ని సాధించాలి. యోగ కౌశలం అన్నారు. యోగం ఎట్లా ఉండాలంటే చాలా నైపుణ్యంగా ప్రవర్తించాలి, నైపుణ్యంతో జీవించాలి అన్నారు. యోగ కర్మసు కౌశలం అన్నారు. అంటే యోగి అయినటువంటి వాడు చాలా నైపుణ్యంగా కర్మలు చేస్తాడు అన్నారు. అంటే ఈ నైపుణ్యంగా కర్మలు చేయటం అంటే ఏంటి అంటే కర్మలు చేస్తాడు కానీ వాటి యొక్క ఫలితాన్ని అంటకుండా ఉండగలుగుతాడు. కర్మలు చేసి కూడా ఫలితాన్ని అంటకుండా ఉంటాడు. అలాంటి నైపుణ్యం మనం ప్రదర్శించగలగాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? గుణాలను అంటకుండా ఉండడం అంటే ఎట్లా? ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, నువ్వు పడవ నీళ్లలోనే ఉండాలి, పడవ నీళ్లలోనే ఉండగాలి, కానీ నీళ్ళు పడవలో ఉండకూడదు. నీళ్ళు పడవలో ఉంటే ఏమవుతుంది? పడవ మునిగిపోయింది. మనం సంసారంలోనే ఉండాలా, మనం సంసారాన్ని విడిచిపెట్టి ఉండేందుకు అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే సంసారం మనలో లేకుండా ఉండాలి, అన్నారు. ఒక ఆయనమ్మ గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నారట. ఉపదేశం తీసుకున్న తర్వాత ఎవరో చెప్పారట, నువ్వు ఇక్కడ కాదురా, మరి సన్యాసం తీసుకొని హిమాలయాలు వెళ్తే మంచిది అని చెప్పారట. మరి పెద్దోళ్ళు చెప్పారు కదా, అనుభవంతో మంచిదని చెప్పి హిమాలయాలకి వెళ్ళిండు. 18 సంవత్సరాలైంది వెళ్ళిన సంవత్సరాలైంది 18 సంవత్సరాలైంది. జనజీవనం లేనటువంటి ప్రదేశంలో జీవిస్తూ ఉన్నాడు. అలా జీవిస్తూ ఉంటే 18 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో ఇంకొక మనిషి సంచరించడం కనిపించింది ఆయనకి. 18 సంవత్సరాల తర్వాత ఇంకో మనిషి సంచరించడం కనిపించింది. వాడికి ఎన్ని సంవత్సరాల తర్వాత? 18 సంవత్సరాల తర్వాత సంచరించడం కనిపించిన తర్వాత ఎవరండి మీరు అన్నాడు. ఎందుకు లేండి అన్నాడు. చెప్పులే అన్నాడు. చెబితే అప్పుడు పేరు చెప్పాడు. నా హైదరాబాద్ అన్నాడు. ఓహో హైదరాబాదా మీద అన్నాడు. మాది హైదరాబాదే అన్నాడు. మాది హైదరాబాద్. మీ ఎక్కడ ఉంటారు అన్నాడు. ఎక్కడ ఉంటారంటే అమీర్పేటలో అన్నాడు. ఓ అమీర్పేట, మాది అమీర్పేట అన్నాడు. అమీర్పేటలో ఎక్కడ అన్నాడు. లా కాలేజీ వెనక అన్నాడు. ఓ మాది అక్కడేగా అన్నాడు. లా కాలేజీ ఎవరు అబ్బాయి నువ్వు అన్నాడు. పలానా నాగేశ్వరరావు గారు అబ్బాయి అన్నాడు. మా ఇంటి పక్కనే మా ఇల్లు అన్నాడు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు బాగున్నారా? వాళ్ళ పిల్లగాళ్ళు బాగున్నారా? మాకు బాబాయ్ అవుతారు ఆయన. వాళ్ళ పెద్ద అబ్బాయి ఎంత మంచోడో. ఇప్పుడు మరి హిమాలయాలకు వెళ్ళినా కానీ 18 సంవత్సరాలు సాధన చేసినా కానీ సంసారం పోలా, సంసారం లోపలే ఉంది. ఎవరూ లేనప్పుడు కాదు సంసారం గుర్తు రావాల్సింది. అర్థమైందమ్మా? ఎవరూ లేనప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని రామ అనుకోవడం కాదు. మనకిచ్చేటువంటి టాస్క్, ఆధ్యాత్మికంలో టాస్క్ అంటే ఎవరూ లేనప్పుడు గదులన్నిటికీ తాళాలు వేసుకొని, తలుపులు వేసుకొని, కిటికీలు మూసుకొని, కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం, మంత్రం చదువుకోవడం కాదు. అది కాదు చెప్పింది మన జ్ఞాన పద్ధతి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు బంధీ అయి ఉండకూడదన్నారు. నువ్వు ఏకాంత ప్రదేశంలో బంధీ అయి ఉండి నేను సమాధి స్థితిలో ఉన్నా, నేను ధ్యానంలో ఉన్నా, ఏం చేయట్లేదని అది కాదు. నిర్జన ప్రదేశంలో ఉండి సాధన చేయటం కాదు. నీ చుట్టూ వేలాది మంది ఉన్నప్పటికీ కూడా నీ మనసు చెలించకుండా ఉండాలి. అది సాధన. నీ చుట్టూ నిన్ను భ్రమింపచేసేటువంటి, నిన్ను భ్రాంతికి లోను చేసేటువంటి విషయ సుఖాలు నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదురించి,
వాటిని నీలోకి రాకుండా చేయటం సాధన అంటే. అంతేగాని అటు పోతే వాళ్ళు వస్తారు, ఇటు పోతే వీళ్ళు వస్తారని ఆ తలుపులు వేసుకొని ఈ తలుపులు వేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని నేను మంత్రం చదువుతున్నాను, నేను ధ్యానం చేస్తున్నా అంటే ఇది కాదు ధ్యానం. మన గురువు గారు చెప్పింది ఇలాంటి ధ్యానం కాదు. ఏకాంత ప్రదేశంలో ఉంటే నేను సక్సెస్ అవుతా అన్న ధ్యానం కాదు చెప్పింది. నిండు సభలో ఉన్నప్పటికీ, నీ చుట్టూ వేలాది మంది ఉన్నప్పటికీ కూడా, అనేక సమస్యలు నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా, సమస్యల వలయము నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క ఏకాగ్రతకు భంగం కలగకుండా ఉండాలి. ఇది టాస్క్, యోగి యొక్క టాస్క్. కర్మసు కౌశలం అంటే ఇది. కర్మసు కౌశలం అంటే ఓడిపోయి పారిపోవటం కాదు, ఓడిపోయి పారిపోవటం కాదు, ఎద్దు నుంచి నిలబడాలి. సమస్యల మధ్యలోనే నిల్చొని సాధన చేయాలి. ఆ సాధన చేసినప్పుడు ఆ సమస్యలు నిన్ను బంధించకుండా ఉండాలి, బాధించకుండా ఉండాలి. అది కదా అర్జునుడికి ఇక్కడ యుద్ధం చేయమంటే ఏంటి? అర్జునుడిని యుద్ధం చేయమంటే మన మీద మనం యుద్ధం చేయాలి. ఇక్కడ ఎవరి మీద ఎవరు యుద్ధం చేయాలా? మన మీద మనం యుద్ధం చేయాలి. మనలో ఉన్నటువంటి దుర్గుణాల మీద యుద్ధం చేయాలి. ఏ గుణాల మీద? దుర్గుణాల మీద మనం యుద్ధం చేయాలి. వాటిని జయించగలగాల. గురువుగారు దుర్గుణాలు అంటున్నారు కదా, నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం, అయ్యా నిడిచిపెట్టాలా గురువుగారు? అయ్యా నిడిచిపెట్టాలంటారా? గుణాలంటే దుర్గుణాలు వదిలిపెట్టమంటారు. స్వీట్లు తింటాం మంచిదేగా గురువుగారు? షుగర్ 350 ఉందని చెప్పారు, అయినా కానీ రోజుకు 2 తింటున్నా, ఎక్కువ తింటలేదు, అదేమన్నా గుణాల కిందకి వచ్చింది అంటారు గురువుగారు? వదిలిపెట్టాలా అని అంటుండు ఏ చంద్రశేఖర్ గారు. అది స్వీట్ తింటే దుర్గుణం కిందికి రాదా? అంటే మనకు మన చుట్టూ ఉండేటువంటి వాళ్లకు బాధ కలిగించేటువంటిది ఏదైనా కానీ విడిచిపెట్టవలసిందే. ఆధ్యాత్మిక సాధన ఎలా ఉండాలి అంటే, నాకు ఆనందం కలగాల, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా నా వల్ల ఆనందం కలగాల. అంతే తప్ప నేను బాధపడుతూ నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా బాధ పెట్టేటువంటి విధానం మనకు సాధన కిందికి చెప్పలేదు. అలాంటి సాధన చేయొద్దు. ఇక్కడ ఏంటంటే గుణాలను అధిగమించాలి అంటే గుణాలు లేనటువంటి తల్లిని కీర్తించాలి. గుణాలు లేనటువంటి ఆ లలితా అమ్మవారిని కీర్తించమని చెప్తున్నారు. ఓం నిర్గుణాయ నమః అంటే గుణాలు లేనటువంటి తల్లి. అమ్మవారికి ఎలాంటి గుణాలు లేవు, మనకే 1,00,000 గుణాలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కటి లేకుండా అన్నిటినీ విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టు గుర్తు. ఓకే అమ్మ. ఇంకొకటి, ఓం నిష్కళాయ నమః. ఓం నిష్కళాయ నమః. ఇక్కడ నిష్కళాయ నమః అనేటువంటి నామానికి అర్థం ఏమని చెప్పారంటే, ఎలాంటి విభజన లేనటువంటి తల్లి అని చెప్పారు. ఎలాంటి విభాగాలు లేనటువంటిది, విభజన లేనటువంటి తల్లి, విభాగాలు భాగించనటువంటిది అంటే ఖండఖండాలుగా లేనటువంటిది అని అర్థం. ఎలా లేదు? ఖండఖండాలుగా లేదు, అఖండముగా ఉన్నది అని అర్థం. మనకి అర్థం ఎట్లా చెప్పుకోవచ్చు? నిష్కళాయ నమః అంటే ఏమనుకోవాలా? అఖండముగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఎప్పుడన్నా విన్నామమ్మ మనం ఈ మాట? అఖండం అనేది శ్లోకం చదువుకోం, మనకు తెలుసుగా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం నేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమై వ్యాపించి ఉండేటువంటి తల్లి. మరి ఇంకెవరైనా ఖండఖండాలుగా ఉన్నారా? అఖండం అనే పదం ఎందుకు ఉదహరించారు? మనం ఇప్పుడు అఖండమైనటువంటి అమ్మని ఆరాధించాలి అన్నారు. మరి అఖండమై ఉన్నటువంటి అమ్మనంటే మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? విభజించబడలేదట అమ్మవారు, విభజించబడలేదు, భాగాలు చేయబడలేదన్నారు. అమ్మవారు ఖండించబడలేదు, ముక్కలు ముక్కలుగా లేదు, ఏఖండంగా ఉందన్నారు. ఎలా ఉంది? ఏఖండంగా ఉందన్నారు. ఏఖండంగా ఉంటే మేము ముక్కలు లేవా? ఇక్కడ ఏమేమి పిలుస్తున్నారు? లక్ష్మి గారు అన్నారు, విజయలక్ష్మి గారు అన్నారు, పద్మ గారు అన్నారు. మరి ఇక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క, ముక్కలు ఉన్నారా లేరా? మనమేనా ముక్కలం అంటే? మరి అంటే బాక్యంగా అంటే ఏమీ తెలియనటువంటి వాడు ముక్కలే అనుకుంటారు. ఏమీ తెలియనప్పుడు భాగ్యలక్ష్మి గారు, పద్మ గారు, సూర్యకుమారి గారు, లక్ష్మి గారు విభజింపబడ్డారా లేరా? చూస్తే విభజింపబడ్డారుగా అనుకుంటాం. కానీ విచారణ చేసినప్పుడు
విచారణ చేసినప్పుడు ఇలా ఆ తల్లి ఖండఖండాలుగా లేదు, అఖండమై వ్యాపించి ఉన్నది అనేటువంటి సత్యం మనకి బోధపడుతుంది. ఎలా అర్థమవుతుంది అని చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 4 గోడలతోటి ఒక కాంపౌండ్ వాల్ కట్టారు, చుట్టూ గోడ కట్టారు. 4 గోడలు, 4 వైపులు 4 గోడలు కట్టారు. 4 గోడలు కట్టినప్పుడు ఒక ఫోటో తీశారు. 4 గోడలు కట్టినప్పుడు ఒక ఫోటో తీశారు. తర్వాత మధ్యలో ఇట్లా అడ్డం ఒక గోడ కట్టారు, మళ్ళీ ఒక ఫోటో తీశారు. ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి అక్కడ రూమ్లో? ఒకటే రూమ్. 4 గోడలు కడితే ఎన్ని రూములు అయినాయి? ఒకటే రూమ్. మధ్యలో ఒక గోడ కట్టారు, ఇప్పుడు ఎన్ని రూములు అయింది? నిలువుకి ఇంకొక గోడ కట్టారు, ఎన్ని రూములు అయింది? 4 రూములు అయింది కదా. మళ్ళీ ఈ మధ్యలో ఇక్కడొక గోడ, అక్కడొక గోడ, అక్కడొక గోడ, అక్కడొక గోడ కట్టారు, అప్పుడు ఎన్ని అయింది? 8 రూములు అయింది. మళ్ళీ వాటికి అడ్డం కట్టారు, మళ్ళీ ఎన్ని అయింది? 16 అయింది. మరి అసలు ఫస్ట్ ఫోటో అక్కడ పెట్టారు, తర్వాత ఈ ఫోటో పెట్టారు, ఏమైంది అర్థం? అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉన్నదో అమ్మ, అక్కడ ఉన్నటువంటి 4 గోడల మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉన్నదో అది అక్కడే ఉంది. అర్థమైందమ్మా? ఒక గోడను నిర్మించడం చేత అది విభజించినట్లుగా తెలియబడుతుంది, కానీ గోడను నిర్మించకపోతే అసలు విభజన అనేటువంటిది లేదు, అక్కడ విభాగం అనేటువంటిది లేదు, భాగాలుగా లేదు, అది ఖండఖండాలుగా లేదు, అఖండంగా ఒక్కటే వ్యాపించి ఉన్నది. అర్థమైందమ్మా? ఆ గోడలను తీసేస్తే మళ్ళా ఒక్కటే ఉంటుంది, అవునా కాదా? ఇంకా తేలిగ్గా అర్థం కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చోట 100 కుండలు పెట్టారు. రాత్రిపూట 100 కుండలు పెట్టారు. 100 కుండల్లో నీళ్లు పోశారు. 100 కుండల్లో నీళ్లు పోశారు. ఒకటి ఈ 2 ఇక్కడ పెట్టారు, 2 అక్కడ పెట్టారు, 2 అక్కడ పెట్టారు, 2 ఇక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, రకరకాల ప్లేసుల్లో కుండలన్నీ పెట్టారు. అక్కడ మొత్తం ఎన్ని కుండలు? 100 కుండలు పెట్టేశారు. 100 కుండలు పెట్టారు. 100 కుండలు పెట్టిన తర్వాత ప్రొద్దుటే సూర్యుడు ఉదయించాడు. అటు పక్కన నిల్చున్నారు కొంతమంది. మా కుండలో సూర్యుడు ఉదయించిండని, మా కుండలో సూర్యుడు ఉదయించిండు, మా కుండలో సూర్యుడు ఉదయించిండని తూర్పు వాళ్ళు అంటున్నారు, పడమర వాళ్ళు అంటున్నారు, ఉత్తరం వాళ్ళు అంటున్నారు, దక్షిణం వాళ్ళు అంటున్నారు, ఆగ్నేయంలో వాళ్ళు అంటున్నారు, వాయువులో వాళ్ళు అంటున్నారు, నైరుతిలో వాళ్ళు ఉన్నారు, మిడిల్ పార్ట్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎక్కడ కొండ ఉందో వాళ్ళు మా కుండలోనే ఉన్నాడు సూర్యుడు, మా కుండలోనే ఉన్నాడు, మా కుండలోనే సూర్యుడు ఉన్నాడు అంటున్నారు. ఇప్పుడు మరి ఇన్ని కుండల్లో ఉండగలట సూర్యుడు? అమ్మ, ఇన్ని కుండల్లో 100 సూర్యులు ఉన్నారా? అక్కడ 100 సూర్యులు ఉన్నారా? ఏ పద్మకయ్య? అంటే ఒక్కడే సూర్యుడు, ఒక్క సూర్యుడే 100 కుండల్లో ప్రతిబింబిస్తున్నాడు. ఒక్క సూర్యుడే 100 కుండల్లో ప్రతిబింబించినప్పుడు మనం 100 కుండల్లో ఉన్న సూర్యుడు అనుకుంటున్నాం. 100 కుండల్లో ఉన్నాను, తూర్పు వైపున ఉన్న కుండలో, ఉత్తరం వైపు కొండలో ఇట్లా మనం అనుకుంటున్నాం. కానీ ఇంతమంది సూర్యులు లేరు, ఒక్కడే సూర్యుడు ఉన్నాడు. ఆ ఒక్కడే సూర్యుడు అన్నిటి యందు ప్రకాశిస్తూ ఉన్నాడు అని మనం గుర్తించగలగాలి. అలాగే ఒకే ఒక్క చైతన్యము అన్ని ప్రాణుల యందు అలా ప్రతిబింబిస్తుంది అనేటువంటి జ్ఞానం మనకు బోధపడినప్పుడు, ఆ జ్ఞానం మనకు అర్థమైనప్పుడు అమ్మవారిని ఏ నామంతో కీర్తించగలుగుతాం? ఏ నామంతో? ఓం. ఇప్పుడు ఏ నామం చెప్పుకున్నాం? ఓం నిష్కలాయ నమః. మన నామం మర్చిపోతున్నారు మీరు మధ్యలో. నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేయొద్దు, అర్థమైందమ్మా? నిష్కలాయ నమః. ఇంకా ఎన్నైనా ఇప్పటికీ 7 నామాలు అయినాయి. ఎన్నైనాయి? ఇంకా ఎన్ని చెప్పుకోవాలి మనం? 3 నామాలు చెప్పుకుంటే కంక్లూడ్ అవుతుంది. ఇవాళ మనకి టాస్క్ కంప్లీట్ అవుతుంది. 8వ నామం ఏం చెప్తున్నారు? ఓం శాంతాయ నమః. బా, మన శాంతి స్వరూప్ గారి పేరు, శాంతి స్వరూప్ గారిని తలుచుకున్నట్టు అయింది. ఇప్పుడు ఎప్పుడు శాంతంగా ఉంటారు అనా? అంటే ఇంటికాడ వారు రోజు చూస్తుంటారు, మన ఆశ్రమం కాడ ఎప్పుడో ఒకసారి కాబట్టి పూర్తి సమాచారం మనకి తెలియదు. అమ్మ నిజంగా వారు ఎప్పుడు శాంతంగానే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ నామంతో ఎవరిని కీర్తిస్తున్నారు ఇక్కడ? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ
శాంతాయ నమః, శాంతాయ నమః. ఎవరిని కీర్తిస్తున్నారు? ఎవరిని? వెంకటేశ్వర స్వామినేగా, అమ్మయ్య, అమ్మవారిని. ఎవరిని? అమ్మవారిని కీర్తిస్తున్నారు. అంటే ఏంటి అర్థం? ఈ నామం కీర్తిస్తే ఏం కావాలంట మనకి? ఎవరికి శాంతం? ఎవరికి ఉంది? అమ్మవారు శాంతంగా ఉన్నారు. అమ్మవారు ఎలా ఉన్నారు? ఎప్పుడు శాంతంగా ఉంటారు. అమ్మవారు ఎలా ఉంటారు? శాంతంగా ఉంటారు. నిజంగా శాంతంగా ఉంటారా? అమ్మవారు నిజంగా శాంతంగా ఉంటారా? శాంతంగా ఉంటారా? శాంతంగా ఉంటే రాక్షసులను ఎలా సంహరిస్తారు? శాంత స్వరూపునైతే మహిషాసుర మర్ధిని, అయగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోది చదువుతాం కదా. మామూలుగా ఈ స్తోత్రం పెట్టకముందు మామూలుగా కూర్చుంటాడు. ఈ స్తోత్రం పెట్టిన తర్వాత కాళ్ళు ఆడుతుండే, చేతులు ఆడుతుండే, బాడీ అటు ఇటు ఊగుతుంటుంది, నిల్చుంటాడు, కూర్చుంటాడు. ఎందుకు? ఆ స్తోత్రం చదివితేనే వైబ్రేషన్ వస్తుంది, ఒక విధమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. ఎందుకు మరి? శాంతం అన్నారు ఇక్కడ, అర్థమైందమ్మా? పైకి ఎలా ఉన్నా కానీ లోపల అమ్మవారు శాంతంగానే ఉంటారు. ఎలా ఉంటారు అమ్మవారు? కోపం పైకి అలా కనిపించేట్టుగా ఉంటారు, కానీ లోపల పరమశాంతంగా ఉంటారు. లోపల కొంచెం కూడా కోపం ఉండదు తల్లికి. అర్థమైందా? మరి బయటకు కనిపించే కోపం ఎందుకు? బయటకు కనిపించే కోపం ఎందుకంటే మానవాళిని లేకపోతే ప్రాణులను క్రమశిక్షణలో పెట్టడం కోసం, ప్రాణులను ఒక క్రమశిక్షణలో ఉంచడం కోసం. అంటే నియమాలు ఉల్లంఘించినటువంటి వారి పట్ల ఆ మాత్రం అమ్మవారు చూపెట్టకపోతే మనం మాటను మనల్ని కంట్రోల్ చేయడం కోసమే అమ్మవారు అలా బుస్సు అంటారు, జస్ట్ బుస్సు అంటారు. అంతేగాని అమ్మవారికి నిజంగా ఎలాంటి కోపం కూడా ఉండదు. చాలా సహనానికి ప్రతీక. ఇంకోటి ఏంటంటే అమ్మవారు ప్రేమస్వరూపిణి. అమ్మవారు దేనికి ప్రతీక అంటే ప్రేమస్వరూపిణి అన్నారు. అందుకే అమ్మను ఇక్కడ తల్లితో పోల్చారు. ప్రేమకి ఎవరి ప్రతీక? తల్లి ప్రతీక. తల్లికి ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. అంటే 8 మందిని కన్న తల్లికే ఇంత ప్రేమ ఉంటే, 8 మందిని కన్నటువంటి తల్లికే ఇంత ప్రేమ ఉంటే 84 లక్షల జీవకోట్లను సృష్టించినటువంటి ఆ తల్లికి ఇంకెంత ప్రేమ ఉండాలా? మనం వర్ణించగలుగుతామా? ఇంత అని వర్ణించగలుగుతామా? అందుకే ప్రేమ కంటే వేరే దైవం లేదన్నారు. ప్రేమ కంటను వేరే దైవం లేదన్నారు. అంటే దైవం వేరే, ప్రేమ వేరే కాదు, రెండు ఒక్కటే. ఎక్కడ ప్రేమతత్వం ప్రకటితమైతే అక్కడ దైవతత్వం తొణికిసలాడుతుందని అర్థం. ఎక్కడ దైవత్వం ఉంటే అక్కడ ప్రేమతత్వం ఉంటుంది. ప్రేమ ఉన్న కాడ ద్వేషానికి తావులేదు. ఎందుకు తావులేదు? ద్వేషానికి ఎందుకు తావులేదు అంటే ప్రేమ ఉన్నప్పుడు ద్వేషాన్ని చూడడు, కోపం చూడడు, తప్పులు కనిపించవు. ప్రేమ ఉన్న చోట ఏం కనిపించవు? తప్పులు కనిపించవు. అందుకే ఇక్కడ అమ్మ యొక్క గొప్పదనాన్ని కీర్తించారనమాట. ప్రేమ ఉంది కాబట్టి తప్పులు కనిపించమన్నారు. అంటే మనల్ని శిక్షణలో పెట్టడం కోసం కొంచెం కోపాన్ని ప్రకటితం చేస్తుంది. అవునా కాదా? సపోజ్ ఉదాహరణకి పక్కింటి వాళ్ళ పిల్లగాడు తప్పు చేసింది అనుకోమ్మ, చాలా మంచోడని అంటారా? మళ్ళీ ఎమ్మటే 8 మంది చుట్టాలకు ఫోన్ చేసి చెప్పారు, వాడు అట్లా అంటాడు పక్కింటోడు ఫోటో కూడా తీసి పెట్టారనమాట. ఎందుకు? వాడు తప్పు చేసిండు. అదే వాళ్ళ అబ్బాయి తప్పు చేస్తే ఎవరికన్నా చెప్తారా? పక్కింటోళ్ళ పిల్లగాడు తప్పు చేస్తే ఊరు మొత్తం టామ్ చేశారు, వాడు అట్లాంటోడు ఇట్లాంటోడు ఎందుకు పనికిరాడని గంటల కొద్దీ ఉపన్యాసాలు ఫోన్లో. అదే వాళ్ళ సొంత కొడుకు తప్పు చేస్తే, లేదా సొంత కూతురు తప్పు చేస్తే, సొంత వాళ్ళు తప్పు చేస్తే ఎప్పుడైనా అంటారా? చేయరు. ఏం చేస్తారు? తల్లి క్షమించేస్తుంది. ఏం చేస్తుంది? క్షమించేస్తుంది. ఆ క్షమించే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ వల్ల. అంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ తప్పులు కనిపించవు, అప్పుడు తప్పులు కనిపించవు అన్నమాట. అందుకే అలా చెప్తారనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే
పిల్లలు ఎంత డిస్టర్బ్ చేసినా కానీ అమ్మ యొక్క శాంతానికి కొదవలేదు. అమ్మ శాంతంగానే ఉంటుంది, పిల్లలు ఎంత డిస్టర్బ్ చేసినా కానీ శాంతంగానే ఉంటుంది. సపోజ్ చూడండి అమ్మ, చాలామంది అనుకుంటారు వాళ్ళ అమ్మ నిద్రపోతుంది అనుకోమ్మ, చిన్నపిల్లవాడు వెళ్ళి చాక్లెట్ అడిగిండు, మళ్ళీ పడుకుంది, మళ్ళీ వెళ్ళి ఐస్ క్రీమ్ అడిగిండు, మళ్ళీ పడుకుంది, మళ్ళీ వెళ్ళి మంచినీళ్ళు అడిగిండు. అదే వేరే పక్కింటోళ్ళ పిల్లగాడు ఒక్కసారి అడిగితే ఊరుకుంటారా? అదే సొంత పిల్లవాడు కాబట్టి, సొంత కూతురు కాబట్టి ఎన్నిసార్లు నిద్ర లేపినా కానీ అన్నిసార్లు లేచి ఓపికతో శాంతంగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తుంది. పగులు కాదు, అర్ధరాత్రి ఎన్నిసార్లు లేపినా కానీ, అర్ధరాత్రి ఎన్నిసార్లు లేపినా కానీ మనమే లేచి మన పిల్లలకు ప్రేమగా తినిపిస్తాం. కోపం కొంచెం కూడా రాదు. శాంతం, ఎంత శాంతంగా ఉంటారు. అసలు అర్ధరాత్రి 12 కూడా పిల్లవాళ్ళు లేచి అమ్మ నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టంటే సంతోషంగా పెడుతుంది. తల్లి సంతోషపడుతుంది పిల్లవాడు అడిగినందుకు. ఎక్కడా కోపం తెచ్చుకోదు. అదే వాళ్ళ తోటికోడలు పిల్లగాడి కనుక మధ్యరాత్రి అన్నం అడిగితే వీడికి ఏళవాళ లేదా అని తిట్టుద్ది. అవునా కదా? అక్కడ శాంతం లేదు. ఇప్పుడు మనమందరం ఎంత డిస్టర్బ్ చేసినా కానీ అమ్మవారు ఏమనరట. ఎందుకంటే మనందరికీ తల్లి. ఏమన్నారంటే పెద్ద అమ్మ అంటామా? ఎలా అంటామా? పెద్ద అమ్మ, చిన్నమ్మ కాదు. అమ్మలు కన్నా అమ్మ, 3 అమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్ద అమ్మ. అంటే 3 అమ్మలకే అమ్మ అంటామా? 3 అమ్మలంటే మన ఇంటి ఎదురుగున్న 3 ఉన్నారు వాళ్ళమ్మనమ్మ కాదుగా. మన ఇంటి ఎదురుగా 3 ఉంటారు కదా, ఆ 3 వాళ్ళు కదా, వాళ్ళకి కదా ఈవిడమ్మ. మరి ఎవరికి 3 అమ్మల మూలపుడమ్మ అంటే 3 ఎవరు? వాళ్ళు త్రిమాతలు. వాళ్ళు వేరే ఉంటారా? త్రిమాతలు అంటే ఎవరు? ఒకళ్ళ పేరు చెప్పండి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి. అంటే లక్ష్మీదేవికి ఈవిడే తల్లి, సరస్వతీదేవుడికి ఈవిడే తల్లి, పార్వతీదేవి. ఈ 3కి ఏమైనా తల్లి? భలేగుందే. మనం ఒక్కొక్కరిని ఆరాధించుకుంటున్నాంగా. మరి డబ్బులు కావాల్సినప్పుడు లక్ష్మీదేవి స్తోత్రాలు, పూజలు, చదువు రావాల్సినప్పుడు మరి సరస్వతీదేవికి, శక్తి రావాల్సినప్పుడు, ఆరోగ్యం రావాల్సినప్పుడు, బలం రావాల్సినప్పుడు మరి పార్వతీదేవిని ఇట్లా ఆరాధించుకుంటూ ఉన్నాం కదా. అవసరం లేదా? వాళ్ళ మదరు, వాళ్ళ ఆ 3 అమ్మలకి మదరు, సుప్రీం పవర్. ఇక్కడ లలితాదేవి అంటే ఎవరు? సుప్రీం పవర్ అన్నమాట. ఏమన్నారు? అమ్మలు కన్నా అమ్మ, 3 అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్ద అమ్మ అంట. ఇక ఇంతకంటే పెద్ద ఇంకెవరు లేరంట. లేరు. ఓకేనా? మరి ఇప్పుడు మనం ఆ 3ని పట్టుకుందామా? 3కి సుప్రీం అయినటువంటి ఈ తల్లిని పట్టుకుందామా? పెద్దమ్మని పట్టుకుందామా? చిన్నపిల్లని పట్టుకుందామా? చిన్న తల్లుల్నే, పెద్ద తల్లినే పట్టుకుంటే అయితే మరి ఎక్కడ ఉంటుంది పెద్దమ్మ తల్లి? జూబ్లీ హిల్స్లో ఉంటుందంటగా. అక్కడేనా? అంటే ఇక్కడ చెప్పింది జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి పెద్దమ్మ తల్లి గురించి కాదు చెప్పింది. ఇక్కడ అమ్మలు కన్నా అమ్మ, 3 అమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ. అంటే మనకు అక్కడ ఒక రూపాన్ని పెట్టి చూపెట్టారు. జూబ్లీ హిల్స్లో ఒక రూపాన్ని పెట్టి చూపెట్టారు. పెద్ద అమ్మ అంటే ఇంతకంటే పెద్ద వస్తువు ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో. అనురణీయాన్ మహతో మహియాన్. అనురణీయాన్ మహతో మహియాన్. అణువు ఎంత చిన్నగా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. ఏమని చెప్పారంటే మన వెంట్రుక ఉంది కదా, ఈ వెంట్రుకని అడ్డం కాకుండా నిలబెట్టి, ఒక వెంట్రుకని ఇలా నిల్చోబెట్టి 10,000 భాగాలు చేస్తే, ఎన్ని భాగాలు? ఒక వెంట్రుకను నిల్చోబెట్టి 10,000 భాగాలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా కూడా అమ్మవారే ఉంటుందట. అనోరణీయాన్ అంటే అది అర్థం. అనోరణీయాన్ అంటే అంత సూక్ష్మమైనటువంటి, అంతకంటే సూక్ష్మంగా ఇంకెవరు లేరు. అమ్మవారి కంటే సూక్ష్మంగా ఇంకొకళ్ళు లేదు. మహతో మహియాన్. ఇక అంతకంటే పెద్ద కూడా ఎవరు లేరు. అంత పెద్ద. ఎంత పెద్ద అంటే అంత పెద్ద. ఇక అంతకంటే పెద్ద ఇంకెవరు లేరు. ఎవరైనా అంతకంటే చిన్న.
బ్రహ్మాండ పురాణంలో అమ్మవారిని దేవీ భాగవతంలో అమ్మవారిని కీర్తించేటువంటి సందర్భంలో త్రిమాతలే కాదు, త్రిమూర్తులు కూడా అమ్మవారికే జన్మించారు. ముగ్గురు మాతలే కాదు, ముగ్గురు తండ్రులు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారిలో నుంచే బహిర్గతం అయ్యారని చెప్పి మనకు దేవీ భాగవతంలో కీర్తించడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పుకోవచ్చు, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు, అలాగే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, ఈ ముగ్గురు ఆ ముగ్గురు, ఈ ఆరుగురు కూడా అమ్మవారిలో నుంచే వచ్చారు. అమ్మవారి కంటే భిన్నం కాదు, ఈ ఆరుగురు కంటే పెద్ద, ఈ ఆరుగురు కంటే పెద్ద, ఇక అంతకంటే పెద్ద ఇంకొకళ్ళు లేరు. దేవీ భాగవతంలో చెప్పారమ్మ. ఎక్కడ చెప్పారు? దేవీ భాగవతంలో చెప్పారు. అంత పెద్ద తల్లి, అర్థమైందమ్మా? అంత పెద్ద తల్లి కనుకనే అంత ఓర్పు ఉంది ఆమెకి. ఏముంది? అంత ఓర్పు ఉంది, అంత సహనం ఉంది, అంత క్షమాగుణం ఉంది, అంత ప్రేమతత్వం ఉంది. అందుకే ఆ అమ్మ ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పరమ ప్రశాంతంగా ఉంటుంది. మనం అమ్మవారిని చూసి ఏమి నేర్చుకోవాలా? ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఏం అంటే చిరాకు పడకూడదు, మనం చిరాకు పడకూడదు అనమాట. చాలామంది చూడండి 10 నిమిషాలు 2-3 మాట్లాడితేనే చిరాకు పడతారు. మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి ఎగ్జాంపుల్, ఆయనకు పేరు వేరే ఉన్నా కానీ దీక్షానామం ఒకటి పెట్టారు గురువుగారు దీక్షానామం పెట్టారు. శాంతానంద స్వామి. శాంతము ద్వారా ఆనందాన్ని పొందుతారు. ఆయన దేని ద్వారా ఆనందాన్ని పొందాలా? శాంతము ద్వారా ఆనందాన్ని పొందాలని చెప్పి వాళ్ళ గురువుగారు శాంతానంద అనేటువంటి దీక్షానామాన్ని ఇచ్చారు. శాంతానంద స్వామి అన్నారు. ఇప్పుడు మరి ఆ శాంతానంద స్వామి ఒక ఊరిలో ప్రవచనం చెప్పడానికి వచ్చామట. అక్కడ ఉన్నటువంటి భక్తుల్లో ఒక ఆయన ఈ గురువుగారికి ఎంత శాంతం ఉందో పరీక్షించుకోవాలనుకున్నాడు. ఒకసారి గురువులు శిష్యులను పరీక్ష చేయడం కాదమ్మా, శిష్యులు కూడా గురువులను ఒక్కోసారి టెస్ట్ చేస్తున్నామంటే నిజంగా అంత ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నామంట. టెస్ట్ చేసినప్పుడు అక్కడ కూర్చున్నాయన, మీ పేరేం పేరు స్వామి అన్నాడు. శాంతానంద స్వామి అన్నాడు. మంచిది అన్నాడు. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయిన తర్వాత, స్వామి మీ పేరేం పేరు అన్నాడు. శాంతానంద స్వామి అన్నాడు. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ మీ పేరేంటి అన్నాడు. శాంతానంద స్వామి. 3 సార్లు అయిపోయింది. 4వసారి మళ్ళీ అడిగాడు. చెప్పాక శాంతానంద స్వామి. మళ్ళా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అడిగిండు. మళ్ళీ ఏం పేరు స్వామి అంటే, ఇక అప్పుడు ఎలా చెబుతాడు సమాధానం? అంటే 5 సార్లు అడిగితేనే శాంతాన్ని కోల్పోయినాం మనం. ఓకే, మనం 5 సార్లుగా శాంతాన్ని కోల్పోతే మరి ఇంతమంది భక్తులు ఎన్ని అడుగుతున్నారు అమ్మవారిని? ఎన్నిసార్లు అడిగిందే అడగడం, ఇచ్చిన అప్లికేషనే ఇస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు ఎన్ని అప్లికేషన్ ఇచ్చిన అమ్మవారు ఏమైనా చిరాకు పడుతున్నారా? అసలే మన పిల్లగాడేగా అడగనీలే అనుకుంటుండ్రు. అర్థమైందా? ఉద్యోగం కోసం, లేకపోతే పిల్లగాళ్ళ పెళ్లి కోసం, కాలేజీలో సీటు కోసం, ఇల్లు కోసం, ఆరోగ్యం కోసం, వ్యాపారం కోసం, వ్యవసాయం కోసం ఎన్ని అప్లికేషన్లు పట్టట్లా? అర్థమైందమ్మా? ఎన్ని అప్లికేషన్లు ఎంతమంది పెట్టినా కానీ అమ్మవారు ప్రశాంతంగా స్వీకరిస్తారు. మన యొక్క కోరిక, మన యొక్క సంకల్పాన్ని, మనం అడిగిన దాన్ని అమ్మవారు నిదానంగా మంచిగా ఆలపించి మన కోరిక నెరవేరుస్తారు, రిసీవ్ చేసుకుంటారు. మనం కోరుకున్నప్పుడు వారు రిసీవ్ చేసుకుంటారు. అమ్మవారికి కోపం లేదనమాట. ఉపనిషత్తులు ఇదే మాట చెప్పు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పారు. అంటే ఏంటి? సత్యమైనటువంటి తల్లి ఒక్కరే, సత్యమైనటువంటి వస్తువు అమ్మవారు ఒక్కరే. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. అడిగేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అమ్మవారు ఒక్కరే ఉన్నారు కానీ అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యగారు మేమైతే అడగట్లేదు, ఎవరన్నా అడిగితే అడిగారు. నేనైతే ఎప్పుడు మా అమ్మాయికి ఉద్యోగం రావాలని కానీ, ఇల్లు కావాలని కానీ, అప్పులు ఎగ్గొట్టేవాడు అప్పులు మళ్ళీ తిరిగి చెల్లించాలని నేను ఎప్పుడు అడగలేదని చెప్పి అనుకోమాకండి. మీరు అడుగుతారు, మీరు అడగరు, జ్ఞానులు. మామూలు వాళ్ళకి చెప్పే మాట. ఓకే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, అడగబడేటువంటి అంటే వినేటువంటి తల్లి ఒక్కరే. ఇంకొక నామం ఉంటుంది మనకి విష్ణు సహస్రనామంలో, జనార్దనాయ నమః. జనార్దనాయ నమః అనే నామం ఉంటుందన్నమాట. మీరు వినే ఉంటారు. జనార్దన్ అని పేరు కూడా పెట్టుకుంటారు కదా.
జనులచే అర్థింపబడేటువంటి వాడు. మనమందరం అడుగుతుంటే జనులందరి చేత అర్థింపబడేటువంటి వాడు, కోరికలు కోరబడేటువంటి వాడు అనేటువంటి నామం కూడా విష్ణు సహస్రనామాల్లో అయితే అలా కీర్తిస్తారు. అర్థమైందమ్మా? ఇక్కడ ఇంకొక విధంగా కీర్తించారు. అర్థమైందమ్మా? ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా అమ్మవారు తన యొక్క ప్రశాంతతను కోల్పోదు. అర్థమైందా? అంటే మనకేమర్థం కావాలా? మనం ఎలాంటి సందర్భంలో కూడా చిరాకు పడకూడదు, కోపాన్ని తెచ్చుకోకూడదు, క్షమాగుణాన్ని పెంచుకోవాలి, సహన శక్తిని పెంచుకోవాలి, ప్రశాంతత అనేటువంటిది మన ముఖంలో తొణికిసలాడుతూ ఉండాలి. ప్రశాంతత అనేటువంటిది తగ్గకుండా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి. ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిష్కామాయ నమః. ఓం నిష్కామాయ నమః అంటే ఏంటి? ఎలాంటి కోరికలు లేనటువంటి తల్లి అమ్మవారు. ఎలా ఉంటారంటే ఆవిడకైతే ఏం కోరికలు లేవంట, అమ్మవారికైతే ఎలాంటి కోరికలు లేవు. ఇప్పుడు అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఏం చేయాలి అంటే అది కోరికలను విడిచిపెట్టగలగాలి, కోరికలను విడిచిపెట్టగలగాలి. ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి, అంటే కోరికలు కోరితే ఒక చోటుకి వెళ్ళి కోరొచ్చు అని చెప్తారనమాట. కంచిలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంది కదా, కంచి కామాక్షి అమ్మవారు, కంచి కామాక్షి అమ్మవారు. కామాక్షి అంటే ఏంటి? కోరికలు తీర్చే తల్లి. ఎవరైనా కోరికలు ఉంటే అక్కడ వెళ్ళి కోరుకోవాలన్న, మిగతా అన్ని చోట్లకి వెళ్ళి కోరుకోకూడదని చెప్తారు. అర్థమైందమ్మా? కోరికలు తీర్చే తల్లి అక్కడ ఉందంట, అక్కడికి వెళ్ళి కోరుకోవచ్చు. కానీ ఇక్కడ లలిత అమ్మవారంటే ఓం నిష్కామాయ నమః, ఎలాంటి కోరికలు లేనటువంటి తల్లి. మరి కోరికలు మనకుండొచ్చా? మన అమ్మ తల్లి ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే పెరగాలి కదా. తల్లి ఒక విధంగా, పిల్లలు ఒక విధంగా ఉంటారా? మన అమ్మగా మనకి భావించామనుకో, అమ్మవారిని మన అమ్మగా భావిస్తే మనం ఎలా ఉండాలి? మనం కూడా కోరికలు లేకుండా ఉండాలి, కోరికలను విడిచిపెట్టాలి. మనకేమైనా కోరికలు ఉన్నాయా? అసలు లేవు. మీకేమైనా ఉన్నాయా? ఉండవని నేను అనుకుంటున్నాను. లేవు, ఒకరు చెప్పారు లేవని. ఒకవేళ ఉంటే ఎలా ఉండొచ్చో కూడా భగవద్గీతలో చెప్పారు. 2వ అధ్యాయంలో చెప్తారు, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని చెప్పారు. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అన్నాడు. అంటే ఒక్క కోరిక కూడా లేకుండా యోగి ఉండాలి అని చెప్పారు. ఒక్క కోరిక కూడా లేకుండా యోగి ఉండాలి. మరి కోరికలు అసలు లేకపోతే ఎట్ట స్వామి అన్న, కోరికలు అసలు లేకపోతే మరి ఎట్ట బతికేది? ఎప్పుడు ఏదో ఒకటి గుర్తుకొస్తూనే ఉన్నాయి. మరి ఇన్ని గుర్తుకొచ్చినప్పుడు కోరికలు లేకుండా వెళ్ళేయటం కష్టమే, మా కష్టంగానే ఉంచాను అంటే అప్పుడు 7వ అధ్యాయంలో ఒక ఆప్షన్ ఇచ్చారు భక్తులకి, ఒక ఆప్షను వెసులుబాటు కల్పించారు. ఏమన్నారు? ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నారు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకుంటే తప్పు లేదు పో అన్నారు. ఇక మనకు ఒక సాటిస్ఫాక్షన్ మనకి. అసలు కోరికలు కోరుకోవద్దనలా, ఫస్ట్ వద్దన్నారు. మరి ఎట్టస్వామి అని బతిలాడితే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏమన్నారు? ఒకవేళ కోరికలు కోరుకుంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకో, యాక్సెప్టబుల్. ధర్మబద్ధమైనటువంటి కోరికలు యాక్సెప్టబుల్. మళ్ళీ ఇంకొకరికి డౌట్ వచ్చింది, స్వామి మేమేమి చదువుకోలేదు, మరి ఏది ధర్మమైందో ఏది అధర్మమైందో మాకు తెలియదుగా. ఇప్పుడు మనకు తెలిస్తే ఏం లేదు. ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉంటారు సీనియర్స్, వాళ్ళకి తెలిస్తే ఏది ధర్మమో ఏది అధర్మమో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలుస్తాయా అన్నీ? ఇప్పుడు ఆ పద్మక్కయ్య గారు ఉన్నారనుకో, పద్మక్కయ్య గారికో, సులోచన గారికో, మరి లక్ష్మి గారికో, ఉమాదేవి గారు సీనియర్స్ కాబట్టి, కాళిదాస్ గారు కాబట్టి, వీళ్ళందరూ సీనియర్స్ కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి. మరి మనకు తెలుస్తాయా? మరి ఏది కోరుకోవచ్చో ఏది కోరుకోకూడదో తెలియదు కదా. అందుకే వీళ్ళు అడిగారు, స్వామి ఏవి కోరుకోవచ్చో ఒక లిస్ట్ అన్నారు. ఏమేం కోరుకోవచ్చో ఒక లిస్ట్ ఉంటాయి అని అన్నారు. అయితే లిస్ట్ ఇచ్చారు. లిస్టు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమా మనకి? ఆ లిస్ట్లో ఉన్నాయి కోరుకుంటే పాయ్. అర్థమైందా ప్రసాద్ గారు? పరమాత్మ ఏమంటున్నాడంటే ఓ లిస్ట్ ఇచ్చారు. అంటే యాక్సెప్టబుల్ అంటే ఆమోదించబడేటువంటి కోరికలు, ఆమోదించబడే కోరికలు. ఏం గురుగారు మాకెప్పుడు మీరే ఆ కాగితాలు మాకు ఇవ్వలేదుగా ఆశ్రమంలో అని అంటారు. అర్థమైందమ్మా?
మనందరికి కూడా మన గురువుగారు ఎప్పుడో లీస్ట్ ఇచ్చారు. మనం కూడా ఆ లీస్టు ఒప్పచెబుతూనే ఉన్నాం, కానీ అది లీస్ట్ అని మనకి తెలియదు. అందులో ఒక లీస్ట్ ఉన్నది అనేది కూడా మనకి తెలియదు. అర్థమైందమ్మా? మనం సంకల్పం చెప్పేప్పుడు చెప్తాం కదా, ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిదౌ అస్మాకం సహకుటుంబానం. ఈ పదం కూడా ఒకసారి గుర్తు చేసుకోండి అమ్మా. సహకుటుంబానం అంటే వాళ్ళ కొడుకు బెంగళూరులో ఉండు, కూతురు అమెరికాలో ఉంది. కూతురు ఎక్కడుంది? అమెరికాలో ఉంది. కొడుకు బెంగళూరులో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు, వీళ్ళింట్లో పూజ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు. అప్పుడు అయ్యగారు చెబుతారు, స్వామి మరి మా అబ్బాయి బెంగళూరులో ఉండి రావైతే కాలేదు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, మరి ఎట్లా అన్నాడు. సహకుటుంబానం అనుకో, వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇందులో. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇంక్లూడెడే. వాళ్ళు అమెరికాలో ఉన్న, బెంగళూరులో ఉన్న, చెన్నైలో ఉన్న, ఈరోజు మనం చేసేటువంటి పూజలో ఇక్కడ మాకు వచ్చే ఫలితాలన్నీ కూడా వాళ్ళకు కూడా శాంక్షన్ చేయాలి. ఆ స్వామికి మీరు అట్టే చెప్పండి. ఓకే, అప్పుడేమన్నారు అయ్యగారు? సహకుటుంబానం. సహకుటుంబానం ఫస్ట్ కొరకే క్షేమ, స్థైర్య, ధైర్య, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం. ఈ లిస్ట్ కాదా? ఫస్ట్ ఏం కోరుకున్నారు? ఆయు, క్షేమ, స్థైర్య అయిన తర్వాత ఫస్ట్ ఏం కోరుకున్నారంటే ఆయువు. అంటే మరిన్నాళ్ళు బతకాలి స్వామి, ఎప్పుడే పుట్టుకొనిపించావు, ఎమ్మటే పుట్టుకోమనిపిస్తే ఇబ్బంది అది, కాబట్టి కొంచెం పెంచు. ఇప్పుడే తీ, మాకు కరోనా వచ్చిందని చెప్పి, డెంగ్యూ వచ్చిందని చెప్పి నువ్వు కట్ చేయి, మాకు కొంచెం ముందుకు పోనిచ్చు, ఆప్ మాకు. అంటే ఆయుహు అంటే ఎక్స్టెన్షన్ చేయటం. ఎక్స్టెన్షన్ చేసినాం, ఓకే, శాంక్షన్ చేసినాం అనుకో. చేసిన తర్వాత ఆయుష్ని ఇచ్చిన తర్వాత మరి ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే మళ్ళీ నడుము నొప్పులు, అర్థమైందమ్మా, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తిన్న తర్వాత అరగన ప్రాబ్లం, ఇవన్నీ పెట్టు అనుకో, ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా సరిగినే పెట్టు. ఆయుష్ నీవు, ఆరోగ్యం. మరి ఆయుష్ని ఇచ్చినావు, ఆరోగ్యాన్ని ఇచ్చినావు, మరి తినడానికి డబ్బులు లేకపోతే మరి కాసిన డబ్బులు కూడా ఇయ్యి. అర్థమైందమ్మా? ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం. ఇవి అయిన తర్వాత ఇక నువ్వు చెప్తున్నవేదో ధర్మము, అర్థము, కామం, మోక్షం అవి తర్వాత చూసుకున్నాం. అవి తర్వాత. ధర్మం అనే మాట ముందు చెప్పొద్దు స్వామి. నాకు ఆయుష్ ఇచ్చిన తర్వాత, ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత, ఐశ్వర్యాన్ని ఇచ్చిన తర్వాత ధర్మం, అర్థం, మోక్షం ఇవన్నీ నువ్వు తర్వాత చెప్పు, నేను కూర్చొని వింటా, తీరగ్గా కూర్చొని వింటా. అవి ముందే చెబితే నా వల్ల అయ్యేది కాదు. ఓకే, నిష్కామాయ నమః అంటే ధర్మబద్ధమైనటువంటివి కోరుకుంటే అవి ధర్మబద్ధమైనటువంటి కోరికలు బంధహేతువు కాదు, అవి మనల్ని బంధించవు అని చెప్తున్నారు. ఓకే అమ్మ, అమ్మవారు అలాంటి ధర్మస్వరూపిణి, శక్తి స్వరూపిణి, ఎలాంటి కోరికలు లేనటువంటిది. ఓకే, ఇంకోటి ఓం, లాస్ట్ది ఇదే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నిరుపప్లవాయ నమః. నిరుపప్లవాయనం అంటే ఎలాంటి ప్లవము లేనటువంటిది, ఎలాంటి ప్లవము లేనటువంటిది. ప్లవము అంటే హద్దు, అవరోధము, ఆవరణ. అర్థమైందమ్మా? ఎలాంటి హద్దులు లేనటువంటిది, ఎలాంటి ఆవరణలు లేనటువంటిది. హద్దులు, ఆవరణ లేనటువంటిది అంటే ఏంటి అర్థం? అంతటా వ్యాపించి ఉన్నది అని అర్థం. హద్దులు లేనిది అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది అనే అర్థంలో మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఈరోజు మనం మరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఓం నిర్లేపాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిరాకారాయ నమః, ఓం నిరాకులాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిష్కళాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం నిష్కామాయ నమః, ఓం నిరుపప్లవాయ నమః అనేటువంటి 10 నామాలకు మరి అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి మనందరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ నామాల్లో చెప్పబడినటువంటి భావాన్ని తెలుసుకొని ఆ పద్ధతిగా జీవించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ సద్గురు ప్రభు మహారాజు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.